మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. మనం ఎక్కడ ఉంటున్నాం? సమాధులలో ఉంటున్నాం. నిజమే మాట్లాడతాడు దేవుడు కూడా ఎప్పుడు. ఎందుకు సమాధులలో ఉంటున్నాం? ఒకసారి ఆలోచించండి. అన్నా, నేను చూస్తున్నా, మాట్లాడుతున్నా, అన్నీ చేయగలుగుతున్నా, సమాధిలో ఎలా ఉన్నా అంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నువ్వు ప్రార్థిస్తున్నావా? నా బిడ్డ నీవు నా దగ్గరికి ప్రతిరోజు వస్తున్నావా? నా బిడ్డ నీవు వాక్యం ధ్యానిస్తున్నావా? ప్రతి వారము దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తున్నావా? నా బిడ్డ నువ్వు బల్లాలో చేయి వేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలా. ఇవన్నీ చేస్తున్నట్లయితే నువ్వు ఇశ్రాయేల్ దేశంలో ఆల్రెడీ ఉన్నావని అర్థం. ఇవన్నీ చేయనట్లయితే సమాధిలోనే ఉన్నావని అర్థం. దేవుడైతే అబద్ధము చెప్పాడు. ఈరోజు నువ్వు ఈ విధముగా ఉండడానికి కారణం ఏంటంటే, మెలకువగలిగి ప్రార్థన చేయకపోవడం ఒకటి, దేవుని మీద విశ్వాసం లేకపోవడం ఒకటి, వాక్యము వినకపోవడము, చదవకపోవడము ఇంకొకటి. మనమందరము కూడా సహవాసములో ఆత్మీయ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలతో సహవాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ లేకపోతే మనము సమాధిలో శవం లాంటి వాళ్ళమే. అదేం చేస్తుంది? చూడలేదు, వినలేదు, నడవలేదు, తినలేదు, ఏమీ చేయలేదు. ఈరోజు మనం చూడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. కానీ దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని చాలామంది దేవుని మీద అవిశ్వాసంతో ప్రార్థన చేయకోకుండా, స్వార్థ చేయకోకుండా, వాక్యం ధ్యానించుకోకుండా సమాధులలో శవం లెక్క పడిపోయి ఆత్మలని చీకటిమయమై చేసుకుంటున్నారు. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవునితో మాట్లాడుతున్న మాట, ఇప్పటికైనా నీవు ఆయనను ఆశ్రయించినావంటే నీ సమాధిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ బాధలో నుంచి, నీ కష్టంలోంచి దేవుడు విడిపించబోతున్నాడు. నా బిడ్డ, నువ్వు చేయాల్సింది ఒక్కటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. ఇప్పటికైనా నా సహోదరులారా, ఇప్పటికైనా తెలుసుకొని దేవుని చెంతకు చేరి మీ పడిపోయిన ఆత్మలని, సమాధులలో ఉంటున్న శవాల లెక్క చేశారేమో, ఇప్పటికైనా వెలిగించుకోమని. ఎప్పుడూ వెలుగు అనేకులను వెలిగిస్తుంది. అలాంటి బిడ్డలుగా మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతుండగా, ఆయనను మనం సంతృప్తిపరిచి మనము జీవితాంతము సంతోషంగా ఉండాలని దేవుని పెట్ట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మా ఆత్మలన్నీ కూడా నన్న తండ్రి సమాధులలో ఉన్నట్టులాగా ఉంటున్నాయని సెలవిచ్చిన దేవుడా, ప్రభువా మమ్మల్ని క్షమించని ప్రభా. ప్రార్థన చేయక, వాక్యం ధ్యానించకనే, నీతో నాన్న తండ్రి అవిశ్వాసంలో ఉండడంగానే ఇలా తయారయ్యాను ప్రభువా. మమ్మల్ని క్షమించి ప్రభువా, ఇప్పటికీ నాన్న తండ్రి నువ్వు తెరిచిస్తావని సెలవిచ్చిన దేవుడా, మండిస్తావని సెలవిచ్చిన దేవుడా, మా ఆత్మను వెలుగులోకి నడిపించండి. మేము అనేకులను వెలిగించే బిడ్డలుగా తయారు చేయమని, ఇప్పటికైనా మెలకువగలిగి ప్రార్థించే బిడ్డలుగా, వాక్యం ధ్యానించే బిడ్డలుగా, నీ మీద విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఉండులాగున సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.